For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ షావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ పర్సనల్ గ్రూప్ ఫిట్నెస్ ట్రైనర్, సర్టిఫైడ్ యోగా ట్రైనర్, ఏరోబిక్స్ అండ్ ఎక్యుప్రెషర్. మరి అతను ఎవరో కాదండోయ్, విశ్వ కుమార్, ఇనిషియేటర్ ఆఫ్ విశ్వ ఫ్యూజన్ ఫిట్నెస్. మరి ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ బ్యాక్ పెయిన్ అండ్ బ్యాక్ స్టిఫ్నెస్ కోసం. మరి ఈ ప్రాబ్లంతో ఫేస్ చేసే వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజెస్ వేయాలి అనేది సార్ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఓకే, యా సార్. సార్, బేసిక్గా ఎక్కువ మంది ఈ జనరేషన్లో సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది చాలామంది చేస్తున్నారు. సో ఎక్కువగా బ్యాక్ స్టిఫ్నెస్ గురించి, బ్యాక్ పెయిన్ గురించి ఎక్కువ ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. సో మరి ఇలాంటి వాళ్ళకి బ్యాక్ స్టిఫ్గా ఉండడానికి, బ్యాక్ పెయిన్ తగ్గడానికి ఎలాంటి ఎక్సర్సైజెస్ వేయాలి సార్? సో దెర్ ఆర్ వేరియేషన్స్ అండి. ఇందులో మనం ఫస్ట్ ఏంటంటే స్టిఫ్నెస్ అనేది ఏంటని తెలుసుకున్నాం. స్టిఫ్నెస్ అంటే కదలికలు అనేవి తక్కువగా ఉండడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్వర్డ్ బెండ్ కానీ, ట్విస్టింగ్ కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ బెండింగ్ ఫార్వర్డ్ ఆర్ ట్విస్టింగ్ సైడ్, అంటే అది తక్కువగా ఉండడం, అది స్టిఫ్నెస్ అనమాట. ఓకే, రిజిడ్ కూడా అంటారు. రిజిడ్ అంటే ఇంకా అది స్టిఫ్ అయిపోవడం. సో చాలామందికి మీరు చూడండి, వెన్ ఎవర్ దే ఆర్ బెండింగ్ దే కాన్ బెండ్ ఫార్వర్డ్, ఆర్ వెన్ దే ఆర్ టర్నింగ్ అంటే ఫ్రీగా కదలకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడి టర్న్ చేస్తుంటారు. సో దట్ ఈజ్ ఆల్సో పెయిన్ అండ్ స్టిఫ్నెస్ ఇవన్నిట్లో ఉంటాయి. ఓకే, సో ఆఫీస్లో చేసే వాళ్ళకి ఏంటంటే మధ్య మధ్యలో కొంచెము మూమెంట్ అనేది ఉండాలన్నమాట, ఒకే ప్లేస్లో. అలాగే కుషనింగ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే మీరు చూస్తూ ఉంటే కూర్చునే చైర్లో ఎక్కువగా లుంబార్ అని అంటే మన స్పైన్ అనేది ఎక్కువ కుషన్ డౌన్ వెళ్తూ ఉంటుంది. ఓకే, సో కొంచెం కుషనింగ్ అనేది ప్రాపర్గా వేసుకోవాలన్నమాట. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ జాగ్రత్తలు ఫస్ట్ తీసుకోవాలి. కుషనింగ్ కరెక్ట్గా ఉండాలి, మధ్య మధ్యలో కొంచెం బాడీ మూమెంట్ ఉండాలి. సో ఇప్పుడు మనము స్టిఫ్నెస్ అండ్ పెయిన్ ఎలా మనం సబ్సైడ్ చేసుకోవాలనే సింపుల్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ ముందుగా మనము ఏంటంటే చైర్తో సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తాము. ఆ తర్వాత నెక్స్ట్ మనము విల్ బి డూయింగ్ ఆన్ ద మ్యాట్. ఓకే, సో ముందుగా చైర్తో చేస్తాము. దట్స్ గుడ్. సో మనతో పాటు వర్కౌట్ చేయడానికి రాధిక ఇస్ హియర్. యా, రెడీ. ఆఫీస్లో ఒక ప్రాపర్ చైర్ మనం తీసుకోవచ్చు, రైట్? సో వార్మప్ అనేది ఇంపార్టెంట్. నెక్ ఎక్సర్సైజెస్, షోల్డర్ ఎక్సర్సైజెస్. సో ఫస్ట్ వార్మప్ చాలా ఇంపార్టెంట్. సో వార్మప్ చేయడం వల్ల ఏంటంటే బాడీ ప్రిపేర్ అయి ఉంటుంది, అలాగే ఇంజురీ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. కాబట్టి వార్మప్ ఫస్ట్ చేసుకోవాలి. సో ఇది చాలా సింపుల్ ఎక్సర్సైజ్ అండి. మనం ఏం చేస్తామో ఫీట్ ఫ్లాట్ పెట్టాము, షోల్డర్ విత్ గ్యాప్ పెట్టాము. ఇది ఇంపార్టెంట్. అంటే ఎప్పుడు కానీ పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎంత బ్యాలెన్స్ ఉండాలి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఇలా క్లోజ్ చేసామనుకోండి, బాడీ అనేది కదిలి ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫీట్ ఫ్లాట్ పెట్టాము ఇక్కడ. డన్. సో ఇక్కడ కొంచెం మనము లిటిల్ బిట్ అనమాట, అంటే ఒక 10 to 12 inches గ్యాప్ పెట్టాము ఇక్కడ. ముందుగా ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఇన్హేల్ తీసుకుంటాం. చూడండి, ఆర్మ్స్ అనేవి థమ్ జాయిన్ అయింది, స్ట్రెచ్ చేస్తాము. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము, నెక్స్ట్ మనం బటక్స్ అనేవి టైట్ చేస్తాము. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఎక్సర్సైజ్. ఓకే, సో బ్యాక్ బెండ్ చేయము ఇక్కడ ఓన్లీ టైటనింగ్ ద గ్లూట్స్ అనమాట. రెడీ? చూడండి, ఇక్కడ ఇన్హేల్, టైటన్ ద గ్లూట్స్ అంటే బటక్స్ని టైట్ చేసాము. దెన్ ఎక్సేల్, డౌన్. సో వెరీ సింపుల్. అగైన్ వన్ మోర్ టైం. అప్పర్ బాడీని పుష్ చేసుకుంటూ గ్లూట్స్ని టైట్ చేస్తాము. కమ్ ఆన్, 6 more. డౌన్, అప్ అండ్ డౌన్. 4 more. ఇన్హేల్ అప్ అంటే 1 2 3 4, 2 seconds up, టైటన్ ద గ్లూట్స్ అండ్ డౌన్. సో దీన్నే మనము ఇప్పుడు 4 seconds చేస్తాము. 1 2 3 4 5 6 7 8. కమ్ ఆన్, 2 more. 1 2 3 4. టైటన్ యువర్ గ్లూట్స్. 5 6 7 8. సో దీన్ని మనము ఒక 10 repetitions చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం బాడీని ఎలాంగేట్ చేస్తున్నాం, కానీ ఇక్కడ మళ్ళీ బటక్స్ని మనము టైట్ చేస్తున్నాం, ఇన్హేల్ చేస్తాం. దట్ ఈస్ వన్ వెరీ సింపుల్ ఎక్సర్సైజ్ టు స్ట్రెచ్ యువర్ హోల్ బాడీ. స్పైన్తో పాటు హోల్ బాడీ అంటే స్టిఫ్నెస్ని మనము ముందుగా అన్ని బాడీని యాక్టివ్ చేయాలి. ఓకే, రైట్?
సో ఇక్కడ మనం ఏంటంటే చాలామంది కొంచెం మిత్ ఉంటుందన్నమాట, ఫార్వర్డ్ బెండ్ చేయొచ్చా చేయకూడదా అనేది స్పైన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు. కానీ ఫార్వర్డ్ ప్రాపర్గా చేయాలి, అది ప్రాపర్గా నేర్చుకుంటే ఫార్వర్డ్ బెండ్లోనే మనము స్టిఫ్నెస్ తీసేయచ్చు అనమాట. సో ఇవాళ మనం ప్రాపర్ వేలో ఫార్వర్డ్ బెండ్ అనేది ఎలా చేయాలో నేర్చుకుంటాం. కొంచెం బ్యాక్ వెళ్ళాం మనం ఇక్కడ. ఓకే, అగైన్ షోల్డర్ విత్ గ్యాప్. ఇక్కడ చూడండి, ముందుగా మనం ఏం చేస్తామంటే పుషింగ్ ద గ్లూట్స్ బ్యాక్ అనమాట, బటక్స్ని బ్యాక్ చేస్తున్నాము. ఎగ్జేల్ ఇక్కడ చూడండి, స్లైడ్గా ఎల్బో బెండ్ అండ్ ఇన్హేల్ బ్యాక్. జాగ్రత్తగా చేసుకోవాలి ఈ ఎక్సర్సైజ్ని. వాట్ వీఆర్ డూయింగ్, డైరెక్ట్గా ఫార్వర్డ్ బెండ్ చేయట్లేదు, అంటే పుషింగ్ ద బటక్స్ బ్యాక్. చూడండి ఇక్కడ అండ్ టచింగ్. సో సింపుల్ ఇట్ ఈస్. ఓకే, బెండ్ ఫార్వర్డ్ హియర్, ఎగ్జేల్, రైట్. యూ కెన్ ఫీల్ ద టోటల్ కాఫ్, హ్యామ్స్ట్రింగ్. సో ఎప్పుడైతే మనము ఈ హ్యామ్స్ట్రింగ్ మజిల్, కాఫ్ మజిల్ అనేది రిలీజ్ చేస్తామో, సో స్పైన్కి కూడా అది మంచి సపోర్ట్ అనమాట. ఓకే, కమ్ ఆన్, ఎగ్జేల్, పుష్ అండ్ ఇన్హేల్ బ్యాక్. సో ఇక్కడ చూసారు కదా, టోటల్ లెగ్స్ అనేది వర్టికల్గా స్ట్రైట్ ఉంది. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఫార్వర్డ్ బెండ్ అనేది హారిజెంటల్గా ఉంటుంది. బోత్ ఆర్ ఈక్వల్, యూ కెన్ సీ ఇట్, రైట్. ఎగ్జేల్ అండ్ ఇన్హేల్. అంటే డైరెక్ట్గా మనం బెండ్ చేయకుండా గ్లూట్ సపోర్ట్ని బ్యాక్ పుష్ చేసుకుంటూ చేయడం. 3 more హియర్, కమ్ ఆన్, ఎగ్జేల్ అండ్ 2 more, ఎగ్జేల్, ఇన్హేల్. సో దీన్ని మనం ఇప్పుడు 10 counts వరకు హోల్డ్ చేస్తాము. యూ హ్యావ్ టు ఫీల్ ద టోటల్ ప్రెషర్ అనమాట. 1 2 3 4 5 6 7 8 9 and 10. సో ఇక్కడ ఏంటంటే టోటల్గా డౌన్ నుంచి హ్యామ్స్ట్రింగ్ మజిల్ మనకు రిలీజ్ చేస్తుంది హెవీనెస్ని. ఎప్పుడైతే అవి రిలీజ్ అనేది తగ్గుతుందో డెఫినెట్గా స్పైన్ పైన కూడా మనకు లోడింగ్ తక్కువగా ఉంటుంది. ఓకే, సో అలాగే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, అప్పర్ బాడీని కూడా రిలీజ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ స్టిఫ్నెస్ పాయింట్ వచ్చింది. ఓకే, సో ఈ వర్కౌట్ ద్వారా మనం స్టిఫ్నెస్ని రిలీజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఏంటంటే కొంచెం స్పైన్ని మనము యాక్టివ్ పెట్టుకోవచ్చు. చిన్న సింపుల్ ఎక్సర్సైజెస్. సో నెక్స్ట్ పెయిన్ ఉన్న వాళ్ళకి మనము ఫ్లోర్ పైన చేస్తాం. పెయిన్ ఎలా తగ్గించుకోవాలి, ఇంతకుముందు మనం చేసుకుంది స్టిఫ్, పెయిన్ కూడా తగ్గిస్తుంది ఇది, బట్ ఇట్ డిపెండ్ అపాన్ ద వాట్ కైండ్ ఆఫ్ పెయిన్. ఇప్పుడు కొంతమందికి లుంబార్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి వర్కౌట్ చేయాలి, అది మనము డెఫినెట్గా సమ్ అదర్ టైం విల్ ప్రాక్టీస్. సో లుంబార్ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇలా ప్రోన్ పైన కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్, సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అనమాట. కానీ అంతకన్నా ముందు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, చాలామంది బ్యాక్ పెయిన్ ఉంది, బోన్ పెయిన్స్ ఉన్నాయి, స్పైనల్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే దీనికి రీజన్స్ పోస్చర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా కూర్చున్నాం, ఇంతకుముందు డిస్కస్ చేస్తాం, బైక్ ఎలా డ్రైవింగ్ చేస్తున్నాం, కార్ ఎలా డ్రైవింగ్ చేస్తున్నాం, అంటే ఇంప్రాపర్ పోస్చర్ ఉంది, అదొకటి చూసుకోవాలి. సో ఒకవేళ పోస్చర్లో ఒకవేళ కరెక్ట్గా లేదంటే పోస్చర్లు మనము రైట్ వేలో పోస్చర్ నిటారుగా ఉండడం, కరెక్ట్గా కూర్చోవడం, అబ్డామన్ని ఇన్వాల్వ్ చేయడం, అంటే దాన్ని కోర్ అంటారు. కానీ పోస్చర్స్ బాగున్నాయి కానీ మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఉంటుంది. అదేం ప్రాబ్లం? సో విటమిన్ డి లెస్ కావచ్చు, కాల్షియం లెస్ కావచ్చు. సో ఊరికే వస్తున్నాయంటే మనం చెక్ చేసుకోవాల్సి ఏంటి, వైటమిన్ డి అలాగే కాల్షియం. సో ఈ రెండు చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇవి కరెక్ట్ మోతాదులో ఉందా లేదా, సో టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. సో ఎప్పుడైతే ఒకవేళ ఈ విటమిన్ డి అండ్ కాల్షియం తక్కువగా ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా డెఫినెట్గా పెయిన్స్ కానీ ఇవన్నీ బోన్ పెయిన్స్ కానీ ఇవన్నీ తొందరగా తగ్గవన్నమాట. సో దానికి ఫస్ట్ అవి ప్రాపర్ అది సెటిల్ చేసుకోవాలి. సో దానికి డాక్టర్ డెఫినెట్లీ గివ్ స్మాల్ మెడికేషన్స్. అవి ఫస్ట్ అవి తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటే డెఫినెట్గా వాటిని మెల్లిగా మళ్ళీ తగ్గించుకోవచ్చు. సో దిస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం సో విటమిన్ డి డెఫినెట్గా మనము సన్ ఎక్స్పోజర్ ద్వారా పొందవచ్చు. ఓకే, కానీ బట్ కాల్షియం అనేది డెఫినెట్గా ఫుడ్లో తీసుకోవచ్చు. సో ఈ మధ్యకాలంలో విటమిన్ డి అనే టాబ్లెట్స్ కూడా వస్తున్నాయి. బట్ దట్ ఈస్ నీడెడ్ ఇఫ్ ఇట్ నీడెడ్లీ దెన్ తీసుకోవాలి, తక్కువగా ఉంటాయి, తక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ ఇవి రెండు చూసుకోవాలి, రైట్. సో తర్వాత పోస్చర్. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మనము ప్రోన్ పొజిషన్కి వస్తాం. ప్రోన్ అంటే స్టమక్ పైన లయింగ్ చేయడం, బ్యాక్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం, మనము స్టమక్ పొజిషన్లోకి వచ్చాము. ప్రోన్ పొజిషన్ అంటారు. ప్రోన్ అంటే ఏంటి, లయింగ్ ఆన్ ద స్టమక్, రైట్. సో ఇక్కడ ఏం చేస్తాం, ఎల్బో అనేది సైడ్ తీసుకొస్తాము. ఓకే, సో ఎల్బోస్ వీ హ్యావ్ టేకెన్ టువర్డ్స్ సైడ్.
ఇక్కడ ఏంటి పామ్స్ అనేవి మనకి ఇయర్స్ లెవెల్లో ఉంటాయి. సో జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లిఫ్ట్ చేసేటప్పుడు ఓన్లీ నావెల్ వరకు లిఫ్ట్ చేయాలి. అంటే మన నాభి ఉంటుంది కదా దాని వరకే లిఫ్ట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇన్హేల్ అప్ హియర్, లిఫ్ట్ అప్ టు యువర్ నావెల్. నో లిటిల్ బిట్ డౌన్ నావెల్. ఓకే, సో అండ్ ఎక్సేల్ డౌన్. సో ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే లిఫ్ట్ చేసేటప్పుడు నెక్ని అప్వర్డ్ లాక్ చేస్తారు. అవసరం లేదు, నెక్ పైన మీరు ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్పైన్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద సర్వైకల్. సో మీరు స్పైన్ని లిఫ్ట్ చేయండి, ఆటోమేటికల్గా నెక్ అవుతుంది. సో పైకి లేపినప్పుడు నెక్ని పైన లాక్ చేయకూడదు. అంటే స్పైన్ ఎలా కదులుతుందో ఆటోమేటిక్గా నెక్ కూడా అలా మూమెంట్లో ఇవ్వాలి. కమాన్ గో నౌ, ఇన్హేల్ అప్. సో చూసారు కదా, సో టోటల్ పామ్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద ఫ్లోర్. సో దిస్ ఈజ్ అప్ టు ద నావెల్ యూఆర్ లిఫ్టింగ్. ఇట్స్ డెఫినెట్లీ కాంటాక్ట్ టోటల్గా స్పైన్ మజిల్స్ అనేవి కాంటాక్ట్ అవుతాయి, అలాగే స్పైనల్ కార్డ్ అనేది కాంటాక్ట్ అవుతుంది అలాంగ్ విత్ ద గ్లూటియస్ మజిల్స్ అనమాట. దెన్ డౌన్. ఓకే, సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇఫ్ ఎనీవన్ హ్యావింగ్ ద స్పైనల్ పెయిన్. ఇంకా చాలా ఉంటాయి, ఇంకా 2-3 ఉంటాయి, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. దిస్ ఈజ్ కాల్డ్ బ్యాక్ ఎక్స్టెన్షన్. యోగాలో అయితే భుజంగాసన అంటాము, వేరియేషన్ ఆఫ్. కానీ అదే ఫిట్నెస్లో మనం దీన్ని బ్యాక్ ఎక్స్టెన్షన్ అంటాము. ఓకే, రెడీ? వన్ మోర్ టైమ్, ఇన్హేల్ అప్ అండ్ ఎక్సేల్. సో దీంట్లో బ్రీదింగ్ ప్యాటర్న్లో మనం చేసుకుంటే డెఫినెట్గా ఫ్లో అనేది కరెక్ట్గా ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు 1 2 3 4 కమాన్. 1 2 3 4 డౌన్. 5 6 7 8. ఇక్కడ అంతా సింపుల్గా. చాలామంది అంటే ఫాస్ట్ మూమెంట్ చేస్తారు. సో ఫాస్ట్ మూమెంట్ చేయడం వల్ల అంత ఎఫెక్ట్గా ఉండదు అనమాట. సో allow the muscle to activate, allow the muscle to get circulated, allow the muscle to give the movement అనమాట. That is important. One more time, yeah. Go for inhale up and slowly exhale down. సో ఈ వర్కౌట్ని మనం 10 repetitions చేసుకోవచ్చు. ఆ తర్వాత స్టార్టింగ్ బిగినింగ్ 1, ఆ తర్వాత దాన్ని కన్వర్ట్ ఇంటూ 10 into 2 20. సో దీన్నే మనం కొంచెం హోల్డింగ్లో చేస్తాం ఇప్పుడు. కమాన్ లిఫ్ట్ అప్. సో ఇక్కడ హోల్డింగ్లో అంటే నార్మల్ ఇన్హేల్, నార్మల్ ఎక్సేల్. సో కెపాసిటీని బట్టి, రైట్? కమాన్ హియర్. 1, స్టే దేర్. 2 3 4 5 6 7 8. సో మన యొక్క కెపాసిటీ దీన్ని 10 seconds చేసుకోవచ్చు, 15 seconds చేసుకోవచ్చు, 30 seconds వరకు వెళ్ళచ్చు. మోర్ దెన్ దట్ ఆల్సో స్లోగా వెళ్ళొచ్చు. రిలాక్స్ నా. సో వర్కౌట్ అయ్యాక మధ్యలో డెఫినెట్గా రిలాక్సేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, చూసారు కదా, ఈరోజు మనం స్టాండింగ్లో కొన్ని కవర్ చేస్తాము. యూ కెన్ కమ్ టు ద సిట్టింగ్ పొజిషన్లో. సో ఈరోజు మనం కవర్ చేసింది స్టాండింగ్లో 2 exercises చేసాము, అలాగే సిట్టింగ్లో ప్రోన్ పొజిషన్లో మనం కవర్ చేసాము. సో ఈ 3 exercises ఒక వేరియేషన్. ఇంకా మనము బ్యాక్ పెయిన్ పైన ఇంకా మనం తర్వాత మళ్ళీ డిజైన్ చేయొచ్చు. బట్ ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ వన్ అనమాట. అంటే ఈజీ వన్ విత్ ద చైర్ ఇన్ ద ఆఫీస్, అట్ హోమ్, ఓన్లీ స్ట్రెచింగ్ సైడ్. అంటే కాకపోతే టెక్నిక్ ఒకటి తెలుసుకోవాలండి. చాలామంది ఏంటంటే సో వెన్ దే ఆర్ బెండింగ్, ఇక్కడ మనం చూపించినట్టుగా బెండ్ బ్యాక్ ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నాము, స్ట్రైట్ అండ్ టైటనింగ్ ద గ్లూట్స్ ఇలా. అలాగే అక్కడ ఏం చేస్తున్నాము, నావెల్ వరకు లిఫ్ట్ చేయడం. సో ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ అలాంగ్ విత్ ద బ్రీదింగ్ చేసుకుంటే, అలాగే పోస్చర్, వైటమిన్ డి ఆర్ కాల్షియం, సో ఇవి కొంచెం సమతుల్యంగా తీసుకుంటూ మంచి నిద్ర, గుడ్ ఫుడ్. సో నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నిద్ర లేనప్పుడు బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో స్లీపింగ్ కూడా 6 to 8 hours సౌండ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. సో ఇవన్నీ కరెక్ట్గా పెట్టుకుంటే డెఫినెట్గా బాడీని మనము యాక్టివ్గా పెట్టుకోవచ్చు. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.